నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. మహిళలు ఇంటి వంట పనికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి. పిలుపునిచ్చిన జయహోబా ఆకాశ్ క్లబ్ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ. రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో అమ్మ హాస్పిటల్ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమార్, శ్రీదేవి వారి మిత్ర బృందం దాదాపు 30 మందితో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుజనా చౌదరి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి సోదరులు అడ్డూరు శ్రీరామ్ గారు ఉన్నారు. పెద్దలు అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు, మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాదరంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు, లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు, ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 2014 సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కాముల పర్వంగా చూసామో, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన, ముందుగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఒక మచ్చలేని పార్టీగా, దేశానికి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భంలో, అది మాత్రమే కాకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా ఇవాళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మొన్ననే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన, సుపరిపాలన అందించే దిశగా ఉండాలి, అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం కనుక ప్రజల్లో నుండి అటువంటి మంచి స్పందన వస్తున్నది అంటే ఎంత మంచి పాలన దేశానికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ మధ్యనే ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించారు. అంటే ఇప్పుడు inspired by the BJP movements and thoughts and the decisions taken in BJP. I too want to do some service along with the party leaders
to help the society and the party in a big way, and I shall do justice to the honor given to me today. Thank you so much, madam. Thank you so much, sir. I'm very honored to be here. Actually, I came for Sri Lakshmi and I will do anything for Sri Lakshmi, and at the same time I'll do anything for Dr. Narendra Modi sir. Thank you very much for accepting me. Thank you. ఇందాక నాకు ఒక విలేక మిత్రుడు అడిగారు ఎందుకు బీజేపీ అని. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారి పైనుంచి కింద కేడర్ని ఎవరు చూసుకున్నా కూడా మచ్చలేని నాయకులు ఉన్న పార్టీ ఇండియాలో ఇది ఒకటే మాకు తెలిసినంత వరకు. మీరు ఏ పార్టీ చూసినా స్కామ్లు ఉన్నాయి. మీ పార్టీ ఇంతవరకు ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ నుండి లీడర్లందరినీ చూడండి, ఎవరి పేరు మీద కూడా ఏ మచ్చ లేదు, ఎలాంటి అట్లాగే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్న పార్టీ ఇది, అందరికీ గౌరవించుకుంటూ వెళ్తున్న పార్టీ. అందుకని వీఆర్ ఇన్స్పైర్డ్, వీఆర్ అబ్జర్వ్డ్. అండ్ మా పశ్చిమ నియోజకవర్గం సుగుణా చౌదరి గారిని చూసుకోండి, పురంధేశ్వర్ గారిని చూసుకోండి, మా అడ్డూరి గారిని చూసుకోండి, అందరూ మాకు ఇన్స్పిరేషనే. సో వీ లైక్ టు జాయిన్ దిస్ పార్టీ అండ్ వీ జాయిన్. థ్యాంక్ యూ. నన్ను గెలిపించినందుకు, మీరు వచ్చి మా పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. ఇంకా చాలామందిని కూడా మీరు భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలని చెప్పి, మరియు మొన్న ఏదైతే ఒక 50,000 ఓట్లు మనకు కాకుండా పడిన వాళ్ళకి, ఆ 50,000 మందిని కూడా మన సైడ్కి తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత మనకు ఎంతైనా ఉంది. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నిలదొక్కుని కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున 18,000 కోట్లు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని వృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు లేస్తుందని తెలిపారు. చంద్రబాబు ఆశయాలను పూర్తి చేసే విధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ 2025 జూన్ నాటికల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా, ఏదైతే గతంలో మనందరం కూడా చూసాం, ఒక హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగినటువంటి స్థితిలో కూడా దాని నుంచి ఎట్లా మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఆ హిరోషిమా నాగసాకి అభివృద్ధి చెందాయో, అదేవిధంగా గత 5 సంవత్సరాల జగన్ పాలన విధ్వంసం నుండి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత. అందులో కూడా ఈరోజు చూసాం 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, అందులో కూడా గత 15-20 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా మరి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఒక షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేసేటువంటి విధంగా, అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా. అదేవిధంగా ఏదైతే రాయలసీమకు ఒక జీవనాడి, మరి ఏదైతే రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీనివా ఏదైతే ఉందో, లైఫ్ లైన్ ఏదైతే ఉందో, అటువంటి హంద్రీనివా కూడా ఈరోజు 3,240 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు జరపడం ద్వారా మరి రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం. కానీ అదేవిధంగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, అందులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తి కానిటువంటి వెలిగొండ ప్రాజెక్టు, ఇంకా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వెలిగొండ ఏదైతే ఉందో, మరి దాన్ని పూర్తి చేయకుండానే, అంటే అది హెడ్ రెగ్యులేటర్ కానీ, టన్నెల్స్ కానీ, ఫీడర్ కెనాల్ కానీ, R&R కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఎక్కడా కూడా పనులు జరగకుండానే జాతికి అంకితం చేసినటువంటి మహానుభావుడు గత ముఖ్యమంత్రి అయితే, ఈరోజు ఆ వెలిగొండను ఖచ్చితంగా రేపు 2026 జూలై కల్లా మరి వాటర్ మరి ప్రవహించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఒక చిరకాల కోరికగా ఏదైతే ఉండిపోయిందో దాన్ని కూడా నెరవేర్చేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్లో దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయంలో కానీ,
అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా వంశధార 2ను కూడా మనం ఇమ్మీడియట్లీ టేకప్ చేసి పూర్తి చేసేటువంటి విధంగా కానీ, అంటే ఈ రకంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖకు మోక్షం వచ్చేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ మరి కేటాయింపులు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మంత్రిగా మేము కానీ, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ ను కూడా 2025 మరి జూన్ కల్లా పూర్తి చేసి జూలై కల్లా మరి అటు ఉత్తరాంధ్రకు కూడా ఏదైతే మరి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియ గారు ఇట్లా దీర్ఘకాల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని బడ్జెట్ లో మంచి కేటాయింపులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నేటి నుండి ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 64,565 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 58,851 మంది హాజరు కానున్నారు. మొత్తం 166 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు హడావుడి సందడి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో మొదటి సంవత్సర పరీక్షలకు 40,008 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 37,979 మంది హాజరవుతున్నారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సర విద్యార్థులు 1,202 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,083 మంది ఉన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 103 కేంద్రాలు సిద్ధం చేశారు. మొదటి సంవత్సర పరీక్షలు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతాయి. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ను నియమించారు. గంపలగూడెంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సమస్యాత్మకంగా గుర్తించారు. మొత్తం పరీక్ష కేంద్రాలను 13 జోన్లుగా విభజించారు. విజయవాడలో పరీక్ష కేంద్రాలను 4 జోన్లుగా విభజించారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు స్టోరేజ్ పాయింట్లకు చేరుకున్నాయి. జిల్లాలో 17 స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి. ఇందుకోసం 27 మంది కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా 2 సిట్టింగ్ స్క్వాడ్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కృష్ణా జిల్లాలో పరీక్షల నిర్వహణకు 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఉదయం 8:30 పరీక్ష కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఆ కేంద్రాలకు సమీపంలోని ఫోటోస్టాట్ షాపులను తెరవద్దని పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ టీడీపీ నాయకులకు వర్తించదా అని ఎంసీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ఎస్కే ఖాదర్ బాషా ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఎండీ ఫతా ఉల్లాహకు ఓటు లేకపోయినా పోలింగ్ బూత్ దగ్గర తిరగడం ఎంతవరకు సరైందన్నారు. ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహించి అధికార పార్టీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద టీడీపీ నాయకులు ఫతల్లాహపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భాషా ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా మహాకూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ లక్ష్మణరావుని ఓడించే దిశగా ఎక్కడ గెలుస్తారని చెప్పేటువంటి భయం తట్టుకోలేక పల్నాడు జిల్లా ప్రాంతంలో ఏజెంట్లు బయట పంపించారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో అయితే మాత్రం మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ గాంధీజీ స్కూల్లో అలాగే మధ్యాహ్నం నుంచి మహాకూటమి వాళ్ళకి ఎటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు లేదు. మరి ఎలక్షన్ కమిషను నిద్రపోతుందా? నిబంధనలు మళ్ళీ వీళ్ళకి వర్తించదా? అధికారుల్ని అందరినీ కూడా చేతిలో పెట్టుకొని నిన్న అన్ని పోలింగ్ బూతుల్ని సందర్శించి, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, కేసినేని చిన్ని గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇది ఏంటి? ఎన్నికల నిబంధనలు ఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? రూల్స్ వర్తించవా వీళ్ళకి? పార్టీ దిమ్మలకి ఉన్నటువంటి జెండాలు తీసేస్తారు. మరి అదేంటంటే ఎలక్షన్ కోడ్ అంటారు. మరి ఎలక్షన్ కోడ్ మహాకూటమి నాయకులకు వర్తించదా అని చెప్పి ఎంసీపీఐయుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే వీళ్ళు స్లోగన్స్ ఇచ్చుకొని పోలింగ్ కేంద్రాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసినేని చిన్ని నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న జనాలతో వెళ్ళారో వాళ్ళని తక్షణమే వాళ్ళపై చర్య తీసుకొని
అరెస్ట్ చేయాలా, లేని పక్షంలో మనం అధికారులు కూడా మెమోరాండాలు ఇచ్చి దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పి కూటమి ఎమ్మెల్సీ ఆయన అభ్యర్థి ఎవరైతే నుంచున్నారో ఆయన లక్ష్మణరావు గారు చెప్పారు, మీరు గ్రాడ్యుయేట్ యొక్క మన్నలు పొందాలి, పొందకుండా మీరు భయపడి ఈ రకంగా అరాచక పాలన చేసి అధికారం మాదేగా అని చెప్పి అధికారం చేతిలో పెట్టుకొని అధికారులతో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం, స్లోగన్స్ ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్టు? తక్షణమే ఎవరైతే వెళ్ళారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఫతావుల్లా అనే పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు మొహమ్మద్ ఫతావుల్లాని తక్షణమే చంద్రబాబు పేరు చెప్పి, కేసినేని చిన్ని గారి పేరు చెప్పి అక్కడ గాంధీజీ స్కూల్లో స్లోగన్స్ తీసుకుంటూ నినాదాలు ఇస్తూ ఉన్నారు. తక్షణమే అధికారులు ఇళ్లపై చర్య తీసుకొని అరెస్ట్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యల్ని చేపట్టాలని, అందుకు తగ్గట్టుగా వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. అందుకు తగ్గట్టుగా జిల్లాల వారీగా పటిష్టమైన చర్యలను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం సీఎస్ సమావేశ మందిరం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి ద్వారా సంభవించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో అనుసరించాల్సిన విధి విధానాలు, సానుకూల ప్రజా అవగాహన మరియు ఎంఎస్ఎంఈ పార్కుల సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్చి నుండి జూన్ వరకు వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య తీవ్రంగా తలెత్తేందుకు అవకాశం ఉండే గ్రామీణ పట్టణ ప్రాంతాలపై ముందుగానే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది అన్ని జలాశయాలు నీటితో కలకల్లాడుతున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని చేయలేదని, అయితే ఆయా నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, రాష్ట్ర సమాచార మరియు సంబంధాలు డైరెక్టర్ హిమాంశు శుక్లా, జెన్కో ఎండీ చక్రధర్ బాబు తదితరులు ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనగా, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఐటీ మరియు ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, పరిశ్రమల శాఖ సెక్రటరీ ఎన్ యువరాజ్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ మరియు సెల్ఫ్ సీఈఓ శ్రీమతి కరుణ మరియు అన్ని జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు ఇంటి వంట పనికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని జయహో వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ పిలుపునిచ్చారు. మహిళలు చైతన్యవంతులుగా ఉంటేనే కుటుంబాన్ని మంచి మార్గంలో నడపగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. జయహో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో తెలుగు సినిమా పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళలు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి కొల్లా జయశ్రీ బహుమతుల్ని అందించారు. అనంతరం జయశ్రీ మాట్లాడారు. మహిళలను చైతన్యవంతులు చేయాలనే లక్ష్యంతో సంస్థను ప్రారంభించామని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. న్యాయ నిర్ణేత వడ్డది కామేశ్వరి మాట్లాడారు. సాధనతో మంచి గాయకులు కావచ్చని, దోషాలు సరిచేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు కొల్లా జయశ్రీ. నేను అడ్వకేట్గా చేస్తున్నాను. జయహో వాకర్స్ క్లబ్ మరియు జయహో సర్వీస్ అండ్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు సినిమా పాటల పోటీని కండక్ట్ చేశాము. ఎందుకంటే మహిళల్లో ఉన్నటువంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ చేస్తామండి. మహిళలకు అంటే జనవరి 26కి రిపబ్లిక్ డే సందర్భంగా లాస్ట్ ఇయర్ మహిళలకు దేశభక్తి గీతాలని కండక్ట్ చేశాము. తర్వాత తెలుగు సినిమా పాటల పోటీలు, ఇట్లా తెలుగు సినిమా పాటలు అంటే మాకు చాలా ఇష్టం. పాటలు కానీ డ్యాన్సులు కానీ ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ అంటే సర్వీస్ యాక్టివిటీసే కాకుండా ఎంటర్టైన్మెంట్, ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మహిళలందరికీ కూడా ఉపయోగపడాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలు అంటే పిల్లలకి ఎలాగో స్కూల్స్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో. సో 20 years నుంచి ఒక 70-80 years వరకు మహిళల్ని మేము దీంట్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చామన్నమాట. అందులో మంచి మంచి ప్రైజులు కూడా ఇస్తున్నాము. మేము చేసే సర్వీస్ యాక్టివిటీస్ గురించి అయితే చెప్పాలంటే ట్రాఫిక్ అవేర్నెస్ మాది మెయిన్. అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా
ఇదే కాకుండా మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ 60 days చేస్తాము. ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని, బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి చాలా చేస్తాం. నమస్తే, నా పేరు ఆంజనేయరాజు. జైహో వాకర్స్ క్లబ్ ట్రెజరర్గా వ్యవహరిస్తున్నాను. జైహో వాకర్స్ క్లబ్ కేవలం నడక గురించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే పరిస్థితులను కూడా అవగాహన చేసుకునే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా మేము ప్రతి అడుగు వేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మహిళల్లో నిబిడీకృతమై ఉన్న వాళ్ళ ప్రతిభను వెలుగు తీయాలి, వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలని వెలుగులోకి తీసుకురావాలి, చైతన్యవంతులు చేయాలనే ఒక ఆశయంతో మేము ప్రతి సంవత్సరం జైహో వాకర్స్ క్లబ్ ద్వారా సినిమా పాటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాటల పోటీల్లో కేవలం మహిళలకే మాత్రమే, మహిళలు కూడా 20 సంవత్సరాలు దాటిన మహిళల్లో వారిని ఉత్సాహపరచాలి, చైతన్యవంతం చేయాలనే ఆశయంతో ఈ పాటల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో చాలా ఉత్సాహంగా అనేక మంది పాల్గొంటున్నారు. వాళ్ళలో ఎంతసేపు ఏదో వంట పని చేసుకోవడం, ఇంటి పని చేసుకోవటం, అదే కాకుండా సమాజం పట్ల ఒక అవగాహన కలిగి వాళ్ళలో ఉన్న వారి ఒత్తిడిని దూరం చేసే విధంగా ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలు వంటివి ఉపయోగపడతాయి అనే ఆశయంతో మేము ప్రతి సంవత్సరం ఇది చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మేము సమాజం పట్ల ఒక అవగాహనతో సమాజానికి అవసరమైన సేవల్ని ఎప్పుడు ఏ అవసరమైనా ఒక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర కానీ మేము సహాయం చేసే విధంగా ఒక ముందడుగు వేస్తూ ఉంటాం. ఈ సంస్థ అధ్యక్షురాలుగా కొల్లా జయశ్రీ గారు ఒక చైతన్యవంతమైన దిశగా ఆలోచిస్తూ ఈ సంస్థని నిర్వహించడం చాలా అభినందనీయం. ఈరోజు ఈ యొక్క పాటల పోటీలకి న్యాయ నిర్ణేతగా విజయవాడలో ప్రముఖ గాయనిగా పేరొందిన కామేశ్వరి గారు వ్యవహరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోటీలు ఇంకా విజయవంతంగా జరిగే విధంగా ప్రజలందరూ తెలుసుకుని, దీని యొక్క ప్రాధాన్యత తెలుసుకుని ఈ పోటీల్లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా మేము చేస్తున్న కృషికి మీరు తోడ్పాటు కూడా అందించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ నమస్తే. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్పై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది, ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడుతున్నారు? బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వమని, 10 సార్లు విధ్వంసమని మాట్లాడారు. ఉన్నది ఒకటే ప్రతిపక్ష పార్టీ, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. మీరు సుపరిపాలన చేయాలి కదా అని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 అన్నారు. 1కి 10 సార్లు ఇంటి చుట్టూ తిరిగి ఒక్కో ఇంటికి లక్షలు వస్తాయని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పథకాలు ఖచ్చితంగా అందరికీ అందాయి, అలాగే అందుతాయని నమ్మి మోసపోయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పారు, విడి ప్రజలు మోసపోయారు. సూపర్ 6లో ఇప్పటి వరకు అందింది అర్ధ దీపము, పావు దీపము వాళ్ళే చెప్పాలి అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. మాకు ఆఫ్ బడ్జెట్ బారింగ్, మీరు ఏదో అప్పు చేసినారు, ఆఫ్ బడ్జెట్ అండి. మీరు చేసినదండి, మీరు చేయలేదా? ఇప్పుడు అమరావతి కోసము వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి 15,000 కోట్లు చేయలే. హడ్కో 11,000 కోట్లు చేయలే. జర్మన్ బ్యాంకు KFW 5,000 కోట్లు చేయలే. ఎంత అయిందండి? మళ్ళీ ఇవి 15, 26, 31,000 కోట్లు. మళ్ళీ ఇవి మళ్ళీ ఏమంటారు తెలిసిన, ₹1 అసలు స్పీచ్లకు దానిలకు ఇక్కడ సంబంధం లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యము. స్పీచ్లో ఏమంటారు తెలిసిన, అసలు ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అమరావతి సంతోషం, దానంతకదే కట్టుకుంటుంది సంతోషం. ₹1 కూడా పెట్టలేదు అని అన్నారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్లు అని బడ్జెట్ బుక్లో ఉంటాయి. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో 6,000 కోట్లు చూపిస్తారు, బడ్జెట్ స్పీచ్లో ₹1 కూడా పెట్టలేదు అంటారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రినేమో 9,400 కోట్లు అంటాడు, ఈడ చూస్తే 6,300 కోట్లు ఉంటుంది. పోయినసారి వ్యవసాయ శాఖ మంత్రి 4,500 కోట్లు అంటాడు, బుక్లో చూస్తే 1,000 కోట్లు ఉంటుంది. అసలు బడ్జెట్ ఇన్ బ్రీఫ్కు, బడ్జెట్ స్పీచ్కు పొందన లేదు, అగ్రికల్చర్ బడ్జెట్కు, మెయిన్ బడ్జెట్కు పొందన లేదు. కానీ మేమంతా అసమర్థులము. ఏమేమి అవి 20 సార్లు అసమర్థులు, అవివేకులు, ఇంకోటి విధ్వంసలు. కనీసం పుస్తకాలన్నా రాసినాం కదా కరెక్ట్గా. ఎంత మీరు అప్పు చేయలే పాపం, వాళ్ళకి అప్పు అనేది రాదు అసలు. జూన్ 24 6,000 కోట్లు చేయలేదండి. జూలై 24 మొన్న ఈ ప్రభుత్వంలో 10,000 కోట్లు చేయలే. ఆగస్టు 24 3,000 కోట్లు చేయలే. సెప్టెంబర్ 24 4,000 కోట్లు చేయలే. అక్టోబర్ 24 6,000 కోట్లు చేయలే.
నవంబర్ 24 4,000 కోట్లు చేయలే, డిసెంబరు 9,237 కోట్లు చేయలే, జనవరి రాలే, ఫిబ్రవరిలో 7,000 కోట్లు చేయలేదా? మీరు కాదా మేమే చేస్తామే, ఇది కూడా మేమే చేస్తామే అట్లా కూడా చెప్తారు. నాయన మీరే చేసి వచ్చినారు మళ్ళా అని. దేనికైనా రెడీ. ఇది గవర్నమెంట్ గ్యారంటీలు. గవర్నమెంట్ మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తే మాత్రం నిప్పు. పర్ఫెక్ట్ ఉంటుంది అంతా దేనికైనా కానీ. దాని తర్వాత సంపద సృష్టి, ఇది ఒకటి మళ్ళా స్టాండర్డ్ సంపద సృష్టి. అది కూడా చూద్దాం ఎంత సృష్టించినారనేది. టైం ఉందే 10 నిమిషాలు అయిపోకూడదండి. సంపద సృష్టి మొత్తం ఎంత సంపద సృష్టిస్తారని చెప్పి చూస్తే వాస్తవం ఏం తెలిసిన, అసలు ఈ 10 నెలలు చూస్తే జనవరి ఎండింగ్ వరకు -0.01% ఉన్నారు. అంటే అంటే మేము అసమర్థులం కదా, మా అసమర్థుల ఎవరైనా కానీ నాది స్థూల ఉత్పత్తి బాగుంది అంటారు. నీ స్థూల ఉత్పత్తి బాగుంది అంటే అది రెవెన్యూ రాబడిలో కనపడాలి కదా. ఇప్పుడు ఎవరైనా నేను వ్యాపారం బాగా చేస్తున్నా, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా అంటే నీ బ్యాంకులోనూ ఎక్కడనో చోట డబ్బులు కనపడాలి కదా. నేనేమో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నా అని చెప్పి బ్యాంకులో డబ్బులు లేకుంటే అది వ్యాపారం ఎట్లా చేసినట్లు? అదేవిధంగా ప్రభుత్వం కూడా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉందంటే నీకు రెవెన్యూ రాబడిలో ఆటోమేటిక్గా దానికి ట్రాన్స్లేట్ అయ్యి కనపడుతుంది. ఇక్కడ చూడండి, మా టైము మేము చేసిన దానికంటే 24 లెక్కేస్తే 2024 10 నెలలు, ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జనవరి వరకు లెక్కేసి మళ్ళా ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 వరకు లెక్కేస్తే ఎంత ఉంది తెలిసిన? పెరిగేది బదులు మైనస్ లెక్కొచ్చింది. ఇంకా దీన్ని ఏమనల్లా అంటే ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 వరకు, ఏప్రిల్ 23 నుంచి మా పాలన ఎప్పుడు ఏప్రిల్ 23 నుంచి జనవరి 24 వరకు 10 నెలలు తీస్తే రెవెన్యూ రాబడి వచ్చేసి 72,872 కోట్లు. 72,872 కోట్లు. మామూలుగా అయితే యావరేజ్కి ఎప్పుడైనా కానీ ఒక 10% పెరుగుతుంది యావరేజ్గా. మా టైం అయితే ఎప్పుడు 10-12% ఎప్పుడు పెరిగింది. అంటే మామూలుగా అయితే ఎంత రావాలా? 72,000కు అప్రాక్సిమేట్గా 10% అంటే ఇంకొక 7,000 పెరిగితే 79,000 ఉండాలి లెక్క ప్రకారం. మీరు సంపద సృష్టి కదా, ఎంత వచ్చింది తెలుసిన? 72,864. అంటే మాకంటే ఒక 8 కోట్లు. ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి అదనంగా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు హడ్కో రుణాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే 48,000 కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి 10న టెండర్లు తెరుస్తామన్నారు. అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. ఆఖరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలా. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది.
ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంటు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో 2 ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, విద్య, వైద్య, వ్యవసాయం, అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ ప్రాధాన్యతతో వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రను భాగస్వామ్యం చేసే బడ్జెట్ ఇది. గత ప్రభుత్వ విధ్వంసం ఆనవాళ్లను చెరిపే స్వర్ణాంధ్ర సాధన పూర్తిస్థాయి తొలి బడ్జెట్ 2025-2026ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లలాగా 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిబింబించాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం బడ్జెట్తో సంబంధం లేకుండా స్వయం వనరుల కల్పన ద్వారా పూర్తి అని చెప్పడం ద్వారా గత ప్రభుత్వం నిధులు లేవని చేసిన ప్రచారం తప్పని తేలింది. పోలవరం మొదటి దశ పూర్తికి 6,705 కోట్లు అవసరమైన కేటాయింపులు బడ్జెట్లో చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధుల సద్వినియోగం స్ఫూర్తి ప్రతిబింబిస్తోంది. రైతులకు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని 20,000 పెట్టుబడి సహాయం కోసం 6,300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం. ఉచిత వ్యవసాయ విద్యుత్ 12,773 కోట్లు కేటాయించడం శుభ పరిణామం. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ నిధుల కూర్పు, స్థానిక సంస్థల నిధులు నేరుగా మున్సిపాలిటీలకు, పంచాయతీలకు అందేలా చేయడం ద్వారా వికసిత్ ఆంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారి సంకల్పం వికసిత్ భారత్లో భాగస్వామ్యం కావడానికి ఈ బడ్జెట్ ఊతమివ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత స్పర్శిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలి, అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. మహిళలు ఇంటి వంట పనికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి, పిలుపునిచ్చిన జయహో వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.